పేరు పేరున నమస్కారాలు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు, తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ 6వ మహాసభలు డిసెంబర్ 28, 29, 30 తేదీలలో నల్లగొండ పట్టణంలో నిర్వహిస్తున్నారు. ఈ మహాసభలు విజయవంతం కావాలని, ఈ మహాసభల ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగం బలోపేతం కావాలని చెప్పి నేను ఆకాంక్షిస్తున్నాను, కోరుతున్నాను. ఈ తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఏర్పడిన తర్వాత ఇప్పటికి 5 మహాసభలు పూర్తయినాయి. 6వ మహాసభ 2 సంవత్సరాలకు మహాసభ జరుగుతుంది. ప్రధానంగా ఈ 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ విద్యారంగం బాగుపడిందా లేదా ప్రభుత్వ రంగంలో తగ్గిపోయిందా అంటే, ప్రభుత్వ రంగంలో పాఠశాల విద్య కానీ ఉన్నత విద్య కానీ చాలా తగ్గిపోయిందని చెప్పాలి. వాడదలుచుకుంటే పదం ధ్వంసమైందని కూడా చెప్పడంలో అతిశయోక్తి కాదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 650 పైగా గురుకులాలు పెట్టాం, 130 పైగా కేజీబీవీలు పెట్టాం. మేము బ్రహ్మాండంగా విద్యను అందిస్తున్నామని చెప్పారు. కానీ పాఠశాల విద్యలో ముఖ్యమైనవి ప్రభుత్వ, జిల్లా పరిషత్, గిరిజన సంక్షేమ పాఠశాలలు. ఈ పాఠశాలల అభివృద్ధికి లేశమాత్రమైన ప్రయత్నం చేయకపోవడం వల్ల ఆ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ప్రభుత్వ స్కూళ్ళల్లో 51% మంది విద్యార్థులు చదువుతుంటే ప్రైవేట్ స్కూళ్ళల్లో 49% ఉంటాయి. కానీ అదే 2024-25కి వచ్చే వరకే ఈరోజు ప్రభుత్వ స్కూళ్ళల్లో 42% పడిపోయింది, ప్రైవేట్ స్కూళ్ళల్లో 58% పెరిగింది. మొన్ననే ఎల్బీ స్టేడియంలో జరిగిన సదస్సులో ఈ గణాంకాలు విద్యాశాఖ మాకు అందజేసింది. అంటే దాదాపు 9% విద్యార్థులు ప్రభుత్వ రంగం నుంచి ప్రైవేట్ రంగానికి బదిలీ అయ్యారనేది స్పష్టంగా కనిపిస్తుంది. దీనికి కారణం ప్రభుత్వ, జిల్లా పరిషత్ మరియు గిరిజన సంక్షేమ పాఠశాలల్ని ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లనే. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాస్త పర్వాలేదనిపిస్తుంది. ఎందుకంటే గత 7 ఏళ్ల నుంచి 8 ఏళ్ల నుంచి లేని ప్రమోషన్లు పోయిన సంవత్సరం మొదలుపెట్టి అవి మధ్యలోనే అయిపోతే మన జూన్లో 20,000 పైగా పదోన్నతులు ఇచ్చారు. తర్వాత ఉపాధ్యాయులకు బదిలీ చేయవలసి ఉంటుంది. ఎప్పుడైనా 35,000 పైగా బదిలీ చేశారు. 2021 నుంచి పాఠశాలల్ని పరిశుభ్రం చేసేందుకు కానీ, సర్వీస్ పనుల కొరకు సర్వీస్ పర్సన్స్ లేకుండా చేసి గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు ఆ పని చూస్తాయి అంటే ఆ పని చూడలేని పరిస్థితి ఏర్పడ్డది. ప్రధాన ఉపాధ్యాయుల మీదనే ఆ భారం పడింది. కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జీవో ఇచ్చి ఇప్పుడు 10 లోపు ఉంటే 3,000, ఆ పైన 5,000, 8,000, 12,000, 15,000, చివరికి 750 పైన విద్యార్థులు ఉంటే నెలకు 20,000 చొప్పున పాఠశాల పరిశుభ్రానికి కానీ సర్వీస్ పనులకు ఇస్తున్నారు. ఇది కొంత అనుకూలమైంది. గత ప్రభుత్వం 5,000తో డిఎస్ వేస్తానంటే కాదు, పోస్టులు భర్తీ చేస్తామని చెప్పి 11,000తో వేశారు. అతి తక్కువ కాలంలోనే 10,000 పైగా భర్తీ కూడా చేసిన విషయం మనందరికీ తెలుసు. కాబట్టి టీచర్ల భర్తీ విషయంలో, పాఠశాల గ్రాంట్స్ విషయంలో కొంత మెరుగుదల ఉంది. ఇంకా పర్యవేక్షణను సరిచేయవలసిన అవసరం ఉంది. కాబట్టి ఎన్ని అంశాలని రాబోయే 6వ రాష్ట్ర మహాసభలలో నల్లగొండలో చర్చిస్తారని, చర్చించి తగు నిర్ణయాలు చేసి వచ్చే విద్యా సంవత్సరం తగు రీతిలో ప్రభుత్వ విద్యారంగ అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ కృషి చేస్తుందని నేను భావిస్తున్నాను. ఇదే సందర్భంలో ఉపాధ్యాయుల సమస్యలు చాలా పెండింగ్లోనే ఉన్నాయి. ప్రముఖంగా బిల్లులు ఈక్వెర్ల పెండింగ్లో ఉండి జీతాలు రాని పరిస్థితి కనిపిస్తుంది. అంటే జీతాలు వస్తున్నాయి 1వ తారీఖు, అదొకటి ప్రభుత్వం చేసిన సానుకూల చర్య. కానీ ఇతర బిల్లులు జీపీఎఫ్ కానీ, టీహెచ్ఎల్ఐ కానీ, సరెండర్స్ కానీ, మెడికల్ రియంబర్స్మెంట్ కానీ, డిఏ ఏరియర్స్ లాంటి బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. వాటిని చెల్లించమని పదే అడుగుతున్నాం. 2 రోజుల క్రితం నేను మండలిలో కూడా ప్రస్తావన చేశాను, అది పూర్తి చేయాలి. దాంతోపాటు రకరకాల పాఠశాలలు ఉన్న విషయం మీకు తెలుసు. అన్నిటికంటే కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో పనిచేసే ఉపాధ్యాయులు, అధ్యాపకులకి జీతాలు అతి తక్కువగా ఉన్నాయి.
వాళ్ళకి కనీస మినిమం బేసిక్ పే ఇవ్వాలి. మోడల్ స్కూల్ టీచర్ల జీతాలు లేట్ అవుతుంది, వాళ్ళకు 010 చేసే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఆ జీవో ఇచ్చారు, 010 చేయాలి. అదేవిధంగా గురుకులాలలో సమయ మార్పిడి ద్వారా కాలనిర్ణయం ఇప్పటికీ కష్టంగా మారిందని చెప్పి ఏ బడికి పోయినా అంటున్నారు. దాన్ని పై ఒక కమిటీ వేసి సరియైన రీతిలో సమయం మార్చాలి. ఇట్లా చాలా సమస్యలు ఉన్నాయి. వాటిని కూడా పరిష్కారం చేసి ముఖ్యంగా వచ్చే విద్యా సంవత్సరం ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులు పెట్టి, విద్యా కమిషన్ జీవోలో చెప్పారు మేము ప్రాథమిక పాఠశాలలోనే ప్రీ ప్రైమరీ తరగతులు పెడతామని. వాస్తవంగా పాఠశాల విద్య, ప్రభుత్వ పాఠశాల విద్య నష్టమైందంటే ప్రీ ప్రైమరీ తరగతి లేకపోవడమే. ఈరోజు తెలంగాణలో తల్లిదండ్రులు ఎవరు కూడా 3 ఏళ్ళు ఇంత అంగన్వాడీ కేంద్రాలకు పంపలేరు. 3 ఏళ్ళు నిండగానే ఎల్కేజీ, యూకేజీ లేదా నర్సరీ అని చెప్పి ప్రైవేటు బళ్ళలో పంపిస్తున్నారు. ప్రభుత్వ బళ్ళలో ఎల్కేజీ, యూకేజీ తరగతులు లేవు. అవి ప్రారంభించినట్లయితేనే రాబోయే సంవత్సరం విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది. ఆ పద్ధతిలో ప్రభుత్వ విద్యారంగం బలోపేతమవుతుంది. అందుకు కూడా తగు చర్చలు చేసి ఏ రకంగా ఏర్పాటు చేయాలి ప్రాథమిక పాఠశాలలో ప్రీ ప్రైమరీ తరగతులు, పాఠశాలల పునర్వ్యవస్థీకరణ ఏమైనా అవసరమా, వీటన్నింటినీ చర్చించి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఆ పద్ధతిలో చర్చలు జరిగి తగు నిర్ణయాలు చేసి రాబోయే వేసవి కాలంలో తగు కార్యాచరణతోని ప్రభుత్వ బడుల బలోపేతానికి మరియు ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ఏ రకంగా ఉద్యమాలు చేయాలనేది కూడా చర్చించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ మా అసెంబ్లీ విజయవంతం కావాలని చెప్పి మరొకసారి ఆకాంక్షిస్తున్నాం.